ఈ వీడియోలో అలెగ్జాండర్ భారత దండయాత్ర గురించి చూడబోతున్నాం. పరిచయం విషయానికొస్తే మెసడోనియా రాజైన అలెగ్జాండర్ ది గ్రేట్ శక్తివంతమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత క్రీస్తుపూర్వం 326లో వాయువ్య భారతదేశంపై దండయాత్ర చేశాడు. అతని ప్రధాన లక్ష్యం తన సామ్రాజ్యాన్ని భారతదేశం వరకు విస్తరించడం. భారతదేశంలోకి ప్రవేశం. అలెగ్జాండర్ ఖైబర్ కనుమ అనగా ఖైబర్ పాస్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. మొదటగా అతను తక్షశిల చేరుకున్నాడు. అక్కడి రాజు అంబి అనగా ఓంపియస్ యుద్ధం చేయకుండా అలెగ్జాండర్ అధికారాన్ని అంగీకరించి అతనితో మైత్రి చేసుకున్నాడు. హైడాస్పిస్ యుద్ధం క్రీస్తుపూర్వం 326. భారతదేశంలో అలెగ్జాండర్ చేసిన అత్యంత ప్రసిద్ధ యుద్ధం హైడాస్పిస్ అనగా జీలం నది ఒడ్డున పోరస్ అనగా పురుషోత్తముడు రాజుతో జరిగింది. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచినప్పటికీ పోరస్ చూపిన ధైర్యం, వీరత్వం చూసి ఆశ్చర్యపోయాడు. అందుకే పోరస్కి అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. అంతేకాకుండా కొంత అదనపు ప్రాంతాలను కూడా బహుమతిగా ఇచ్చాడు. ఈ విజయాన్ని గుర్తుగా అలెగ్జాండర్ 2 నగరాలను నిర్మించాడు. మొదటిది నికేయ అంటే విజయం అనే అర్థం. రెండవది బుసెఫాలా. తనకు ఎంతో ఇష్టమైన గుర్రం బుసెఫాలస్ జ్ఞాపకార్థం ఈ నగరానికి ఆ పేరు పెట్టాడు. భారతదేశం నుంచి వెనుదిరగడం. తర్వాత అలెగ్జాండర్ హైఫాసిస్ అనగా బియాస్ నది వరకు చేరుకున్నాడు. కానీ చాలా సంవత్సరాలుగా వరుసగా యుద్ధాలు చేయటం వల్ల అలసిపోయిన అతని సైనికులు అలాగే ఆ నది అవతల శక్తివంతమైన నందా సామ్రాజ్యం ఉందని తెలుసుకొని ఇక ముందుకు వెళ్ళడానికి నిరాకరించారు. దీంతో అలెగ్జాండర్ భారతదేశంలోకి ఇంకా ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరగాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం మరియు మరణం. అలెగ్జాండర్ సింధు నది మార్గం ద్వారా తిరుగు ప్రయాణం చేశాడు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 323లో బబిలోన్ నగరంలో కేవలం 32 సంవత్సరాల వయసులో మరణించాడు. చారిత్రక ప్రాముఖ్యత. అలెగ్జాండర్ భారతదేశంలో కొద్ది కాలమే ఉన్నప్పటికీ అతని దండయాత్రల వల్ల భారతదేశం మరియు గ్రీకు ప్రపంచం మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి పెరిగాయి. అలాగే గ్రీకు చిత్రకారులు భారతదేశం నుంచి విలువైన చారిత్రక వివరాలను నమోదు చేశారు. అలెగ్జాండర్ వెనుదిరిగిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను చంద్రగుప్త మౌర్యుడు సద్వినియోగం చేసుకుని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.